90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ఇప్పటివరకు చాలా ఎపిసోడ్స్ నేను మీతో చేస్తున్నాను. ప్రతి ఎపిసోడ్ ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఏమేమి చేంజ్ చేసుకోవాలి, ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, అసలు పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, మన బిహేవియర్లో ఎటువంటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంటుందని ప్రతి ఎపిసోడ్లో మీరు ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఎడ్యుకేట్ చేస్తూనే ఉన్నారు. అందులో ఎస్పెషల్లీ మహిళలకు అని చెప్పొచ్చు. ఈ ఎపిసోడ్లో ఏం చెప్పబోతూ ఉన్నారు? మరి ఎడ్యుకేట్ అన్నారు కాబట్టి అసలు ఎడ్యుకేట్ అంటే ఏంటి? ఎడ్యుకేట్ అనేది మనకి లాటిన్ నుంచి వచ్చింది. ఎడ్యుకేట్ అంటే ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం, చదువు కాదు. ఎడ్యుకేట్ అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం. కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే మనం మొత్తం సబ్జెక్ట్లో కానీ లేకపోతే వీడియోలో కానీ నిన్ను నువ్వు తెలుసుకోమంటున్నావు. నువ్వు ఎలా ఉండాలి, నీ యాటిట్యూడ్ ఎలా ఉండాలి, నీ యాటిట్యూడ్ నువ్వు ఎలా మార్చుకోవాలి, నీకేమేం కావాలి, నీ మనసు ఏం కోరుకుంటుంది, వాటిని ఎలా పొందాలి, ఇవే కదా మనం చెప్పుకుంటున్నాం. అదే ఎడ్యుకేట్, అంతే. ఎడ్యుకేట్ అంటే మనం ఏదో చదువు డిగ్రీలు అనుకుంటాం, కాదు. నిన్ను నువ్వు తెలుసుకోవడమే ఎడ్యుకేట్. అర్థమైందా? కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకోవడంలో నీకు కావాల్సినవి పొందడం ఎలా. ఇప్పటిదాకా మనం ఎన్నోసార్లు అది అనుకున్నాను, ఇది అనుకున్నాను, కొన్ని అయినాయి, కొన్ని కాలేదు, ఈ కంప్లైంట్స్ ఉన్నాయి కదా మమ్మల్ని. అది కాకుండా దాన్ని ఎలా పర్ఫెక్ట్గా మీరు ఇమాజినేషన్ చేయాలి, ఎలా దాని గురించి మీరు ఆలోచించాలి, ఎలా దాన్ని పొందాలనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం. తప్పకుండా. ఓకేనా? ఇప్పుడు మీకు దసరా కానీ వస్తే మనకి కర్ణాటకలో మైసూరు ఆ ప్రాంతంలో చాలా పెద్దగా ఉత్సవాలు జరుగుతాయి. దానిలో భాగంగా ఏంటంటే మీరు ఒక 10-15 రోజుల ముందు ఆ మార్కెట్లో తిరిగితే మీకు బోలెడు బొమ్మలు అమ్ముతారు. ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఏనుగులు ఉంటాయి, దాంట్లో గుర్రాలు ఉంటాయి, ఆ ఇళ్ళు ఉంటాయి, మనుషులు ఉంటారు. అసలు మనం ఎక్కడ చూడని అద్భుతమైన కళాఖండాలన్నీ అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటిని తీసుకొచ్చి మనం ఏం చేస్తామంటే బొమ్మల కొలువు పెడతాం ఇంట్లో. ఓకేనా? ఎందుకు పెడతాం బొమ్మల కొలువు? అందంగా ఆహ్లాదంగా ఉండడానికి, డెకరేషన్ కోసం, అందంగా కనిపించడానికి అయితే అరేంజ్ చేస్తూ ఉంటుంటాం సార్. అయితే సాంప్రదాయ ప్రకారం ఏంటంటే బొమ్మల కొలువు అనేది ఇంట్లో నిర్వహించాలని మనకి పెద్దలు చెప్పారు. నాకు తెలిసి కొందరి ద్వారా నేను విన్నాను ఏంటంటే ఇంట్లో మ్యాక్సిమం బొమ్మల కొలువు అందరి ఇళ్లలో ఉండాలి. అది మీకు సంపదకు గుర్తు అని. సంపదకి గుర్తు బొమ్మల కొలువు అనేది. దానివల్ల ఏమవుతుంది అంటే మనం పడుకున్న తర్వాత దేవతలు వచ్చి వాళ్ళతో ఆడుకుంటారు. దేవతా శక్తులు ఏవైతే ఉంటాయో మనం పడుకున్న తర్వాత వచ్చి వాళ్ళతో ఆడుకుంటారు. అంటే దేవతా శక్తుల యొక్క పాదముద్రలు మన ఇంట్లో ఉంటాయి. అప్పుడు మీ ఇంట్లో పాజిటివ్గా వస్తుంది కదా. మీరు చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తుంది. అది వాస్తవం. అది కాబట్టి ప్రతి ఇంట్లో బొమ్మల కొలువు పెట్టాలి. మనం ఇప్పుడు షోకేస్లో అన్ని బొమ్మలు పెడతాం కదా, అలా అన్ని పెట్టాలి. ఇప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు ఆ బొమ్మలతో మనం సరదాగా ఆడుకుంటాం కదమ్మా, అవునా కదా? అది అమ్మ నాన్న అని, లేకపోతే ఇది మా ఇల్లు అని, అది మీ ఇల్లు అని, బండి అని. ఇప్పుడు ఆ పిల్లల మనస్తత్వంలో ఎలాంటి కన్వర్షన్ లేకుండా వాళ్ళు దాన్ని నిజంగానే భావిస్తారు. ఆ ఎద్దుల్ని కానీ, లేకపోతే ఆ ఇల్లు కానీ, లేకపోతే ఆ మనుషుల్ని కానీ. మేము చిన్నప్పుడు బొమ్మల కొలువు ఆడుకుంటే పిల్లలు ఉండేది, మా ఎదురింటి అమ్మాయి, మేము అందరం. ఎంత అప్పుడు వయసు చిన్న ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు. నిజంగా కూడా అమ్మాయి చిన్న పొయ్యి పెట్టేసి టకటక అన్నీ చేసి పెట్టేది మాకు సరదాగా. కొద్దిగా ఆయిల్ వేసేదో వేయించేసి మా పిల్లలందరికీ పెట్టేది. మా అందరికంటే కొద్దిగా లీడర్ అనమాట అమ్మాయి. అది ఆ ఆటలు ఎంత రియాలిటీగా ఉంటాయంటే నిజంగా వాడిని అనుభవించడం అది హ్యాపీగా ఉంటుంది. మీ జీవితంలో కావాల్సిన వాటిని కూడా అలాగే మీరు ఆలోచించినప్పుడు ఎందుకు రావు మీ జీవితంలో. అర్థమైందా? ఇప్పుడు మీకేం కావాలి? ఇప్పుడు మీకు ఒక ఇల్లు కావాలి. ఇల్లు కావాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఆ బొమ్మల కోళ్ళలో చక్కని ఇల్లు ఉంటుంది కదా, ఒక ఇల్లు తీసుకొచ్చుకొని పెట్టుకోండి. ఓకేనా? ఆ ఇల్లుని తదేకంగా చూడండి. అది ఎలాంటి ఇల్లు మళ్ళీ ముందే డిసైడ్ చేసుకోండి. అది గుడిసెనా, డబుల్ బెడ్రూమా, లేదంటే ట్రిపుల్ బెడ్రూమా, లేదంటే విల్లనా, లేదంటే మ్యాన్షనా, అది ముందే మైండ్లో పెట్టుకోండి. మళ్ళీ సార్ ఇల్లు అన్నారు కదా, నేను ఇల్లు తెచ్చుకున్నాను, నాకు గుడిసి వచ్చింది అనొద్దు నాకు. ఎందుకంటే దేన్నైతే నువ్వు పదే చూస్తావో నువ్వు దానిలాగా మారిపోతావు. అది నీ లోపలికి ఎంటర్ అయిపోతుంది. అదేమైతే భౌతిక రూపంలో నీ ముందు ఉంటుంది. ఇది మన సబ్జెక్టు సూత్రం ఇది. కాబట్టి ఏం చేస్తారంటే మ్యాక్సిమం బొమ్మల కోళ్ళు ఎట్లయితే తెచ్చుకొని మనం రియల్గా ఫీల్ అవుతామో అలాగే మనకు కావాల్సిన వస్తువులు ఏదైతే అది మేము ఏమేం కావాలనుకుంటారు. ఓ కారు అయితే ఎలా ఉండాలి, మోడల్స్ బాగా దొరుకుతాయి మనకి, ఆ కలర్తో సహా ఏ మోడల్గా ఉంటాం మోడల్ తెచ్చుకొని అక్కడ పెట్టుకోండి. జస్ట్ దాని ఏమో మనం ఇంకోటి కూడా మనం గతంలో చెప్పిందంటే విజన్ బోర్డు తయారు. విజన్ బోర్డు అనేది అవి పాత పడిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, రియాలిటీ దొరుకుతున్నాయి మనకి. కాబట్టి వీటన్నిటి మీకు ఏమేమి కావాలి, ఒక టీవీగా, లేకపోతే కారా, లేకపోతే బంగ్లానా, లేకపోతే ఒక అట్మాస్ఫియరా, ఏదైనా కావచ్చు. అప్పుడు మనము హాలీవుడ్ మూవీస్ చూస్తే కొండల మీదకి వెళ్ళి జంపులు చేయడం, లేకపోతే అలా ప్రయాణించడం, ఇవన్నీ వాళ్ళు అక్కడనే చేయాలని లేదు. జస్ట్ ఒక టేబుల్ మీద అరేంజ్ చేస్తారు వాళ్ళు. టేబుల్ మీద గుట్టలు అవన్నీ ఒక కాటన్తో దాంతో అరేంజ్ చేసేసి
కెమెరా దగ్గర పెట్టి తీస్తారు. మనకేమనిపిస్తుంది నిజంగానే వాడు అంత పైకి వెళ్ళి జంప్ చేశాడు. ఆ రియాలిటీని మనం అనుభవిస్తున్నాం. ఆలోచన వచ్చింది వాడికి. కాబట్టి ఆలోచన రియాలిటీ మీ జీవితంలోనే ఉంటే ఎలా సాధ్యం కాదు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు కావాల్సిన పొందడంలో ప్రతిదాన్ని ఒక డిజైన్ తయారు చేసి పెట్టుకోండి. మీరు ఏదైనా కావచ్చు. ఇప్పుడు పిల్లల విషయంలో కూడా చాలామంది ఏం చేస్తారంటే ఫోటోలు పెట్టుకోవడం, అలాంటి చిన్న డాల్స్ ఏవైతే ఉంటే అవి తెచ్చుకొని పదే వాటిని చూస్తూ ప్రేమించుకుంటారు. అబ్బాయి కావాలి, అబ్బాయి క్యాలెండర్ చూడడం, ఇట్లాంటి కొన్ని మన అఫర్మేషన్స్. దాన్ని పదే అబ్బాయిలు అంటే ఎక్కువ ఇష్టపడడం. సడన్గా అమ్మాయి పుట్టింది, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే అది ఎందుకు జరిగిందంటే వాళ్ళంతా ఊహించిన 99% అబ్బాయి ఊహించిన ఏదో ఒక పాయింట్లో ఆ చుట్టుపక్కల వాళ్ళు మనకి ఇబ్బంది పెడతారు కదా. ఆ యొక్క చిన్న డిస్టర్బెన్స్ ఏమవుతుందంటే మొత్తం డిజైన్ మార్చేస్తుంది. నువ్వు 99% చేసినావు, ఒక్క పాయింట్ ఎందుకు మారుస్తుంది అంటే ఒక గంగాలంలో పాలు ఉన్నాయి, ఒక్క పెరుగు చికేసినా మొత్తం పెరిగైపోతుంది కాదనే ఉన్నది. కాబట్టి ఎక్కడ కూడా మన డిజైన్లో మార్పు చేర్పులు ఏమీ చేయకండి. ఫస్ట్ మీరు ఏదైతే డిజైన్ ఇస్తారో ఆ డిజైన్ని పర్ఫెక్ట్గా ఇవ్వండి. ఓకేనా? ఎంత పర్ఫెక్ట్గా ఇస్తారంటే అసలు దాంట్లో ఏ మాత్రం కూడా మళ్ళీ మీరు సర్చ్ చేయొద్దు. నేను గతంలో కూడా చెప్పాను, మీరు ఒక అఫర్మేషన్ రాస్తున్నారు, అనుకోవడం వేరు, రాయడం వేరు. ఎందుకు రాయమని అంటానంటే నేను అనుకోవడంలో ఎప్పుడు ఒక ఊహని మనం ఇప్పుడు ఇలా అనుకొని అదే ఊహని ఒక 10 నిమిషాల తర్వాత మారి ఇంకో కొద్దిగా తేడా రావచ్చు. ఓకేనా? ఇప్పుడు ఊరి నుంచి మీ నాన్నగారు రేపు వస్తున్నారు మీ అమ్మ చెప్పింది. ఓకేనా? చెప్పిన తర్వాత మళ్ళీ 1 గంట 2 గంటల తర్వాత మీ నాన్న ఫోన్ చేశాడు ఎల్లుండి వస్తున్నాడు అంటే చెప్పడంలో మారిపోయింది. అది రాయడంలో ఏమవుతుందంటే మీరు రాసేటప్పుడు మీ అఫర్మేషన్ స్పష్టంగా రాయగలుగుతారు. ఏమైనా తప్పు పోతే కనుక అప్పుడే కొట్టేసి మళ్ళీ రాసేస్తారు, ఫైనల్ చేసేస్తారు. ఇక్కడ ఫైనల్ ఏదైతే చేస్తారో అది మాత్రం భౌతిక రూపంలో మీకు అందుతుంది. కాబట్టి మీ అఫర్మేషన్ సేవ్ అయినా సరే ఎంత పర్ఫెక్ట్గా అయితే రాస్తారో మీ డిజైన్స్ మోడల్స్ కూడా అలాగే తయారు చేసి పెట్టండి. మీ ఇంట్లో మీ షోకేస్లో కావచ్చు, మీ టేబుల్ మీద కావచ్చు, మీ బెడ్రూమ్లో కావచ్చు, మీరు తిరిగే డ్రాయింగ్ రూమ్లో కావచ్చు, లేదా ఇంకెక్కడైనా మీ ఆఫీస్ కావచ్చు, మీ ప్రెమిసెస్ కావచ్చు. అవన్నిటిని మీరు యాజ్ ఇట్ కూడా మోడల్స్ని మీరు అంత పర్ఫెక్ట్గా చూసినప్పుడే మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. ఎక్కడ కూడా మిస్టేక్ జరగదు. మీకు కావాల్సిన వాడిని పొందడం ఎలా, సింపుల్గా బొమ్మల కోల్ని మైండ్లో పెట్టుకోండి, దాని ప్రకారం వాటిని ఫీల్ అవ్వండి, అదే మీరు అయిపోతారు. వండర్ఫుల్ సార్. మీరు చెప్తున్నప్పుడు నాకు నిజంగా ఆ విషయం ఇట్లా కనిపిస్తుంది. బొమ్మల కొలువు మీరు చెప్పిన ఆ ఫార్ములా ఏదైతే ఉందో అద్భుతం. దేవతలే వచ్చి ఆడతారు, ఆ పాదముద్రలు మన ఇంట్లో ఉంటాయి, నా పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ, ఆ ఎనర్జీ అనేది ఎంత బలాన్ని ఇస్తూ ఉంటుందంటే మనుషులకి. వండర్ఫుల్ నరేషన్ సార్, నాకు బాగా నచ్చింది. దీని మీద చిన్న స్టోరీ చెప్తాను. ఒక రాజుగారు ఉన్నారు, బయటకు వెళ్ళాడు. సాయంత్రం రిటర్న్ వస్తుంటే విపరీతం వర్షం పడింది, వరదడ్డం వచ్చింది. వరదడ్డం వచ్చిన తర్వాత ఇప్పుడు దాటిపోలేడు కాలువ. కాబట్టి అక్కడ సేద తీరాడు. ఒక చిన్న కుటీరం ఉంది, ఆ కుటీరంలో సేద తీరాడు. తీరితే అక్కడ ఆ కుటీరంలో ఒక ముసలాయన ఉన్నాడు, వాళ్ళ అమ్మాయి ఉంది. వడ్డాన్ని చేస్తుంటే ఈ రాజు మోహించి అన్నాడు కదా, ఈ అమ్మాయిని నేను గాంధర్వ వివాహం చేసుకుంటాను. సరే, రాజు అన్నప్పుడు కాదనలేం కదా, ఎందుకంటే ఆ రాజ్యంలో అన్నిటి మీద రాజుకి అధికారం ఉంటుంది. కాబట్టి పెళ్లి చేసేసాడు, అయిపోయింది. ఒక 5 సంవత్సరాలు జరిగిపోయాను. తెల్లారి రాజు వెళ్ళిపోయినాడు, అయిపోయింది. ఈ రాజు తన పరివారంతో అలా వస్తున్నాడు. వస్తుంటే ఇప్పుడు మనకి చీఫ్ మినిస్టర్ వస్తుంటే ముందంతా రోడ్ అంతా ఖాళీ చేస్తారు. అలా భటులు అందరూ వెళ్ళి రోడ్ అంతా క్లీన్ చేస్తుంటే ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు, 5 years పిల్లాడు. అక్కడ బొమ్మలతో ఆడుకుంటున్నాడు. బొమ్మల కొలువు కాబట్టి నేను చెప్తున్నాను. ఆడుకుంటుంటే ఈ భటులందరూ అన్నారు, బాబు అవన్నీ అడ్డంగా తీయు, అందులో ఏనుగులు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, అవి తీయండి, ఎందుకంటే రాజుగారు వస్తున్నారు. ఆ పిల్లాడు నేను తీయను, ఇది నా రాజ్యం అన్నాడు. 5 సంవత్సరాలే ఉన్నాడు. అనగానే వీళ్ళు వాటిని తీయబోయారు, చిన్న చిన్న బొమ్మలు కాబట్టి తీయబోతుంటే అప్పుడు ఆ పిల్లాడు అన్నాడు, వాటికి ఆజ్ఞాపించండి ఆ గుర్రాలకి ఏనుగులకి, ఈ సైన్యాన్ని కొట్టేయండి. భయంకరంగా కొట్టేసినాయి సైన్యాన్ని. ఆ తర్వాత వీళ్ళందరూ రాజు దగ్గరికి వెళ్ళారు. ఏమండి ఇది ఇలా జరిగిందంటే, మీకు అసలు బుద్ధి ఉందా, చిన్న కుర్రాడేంటి, ఇలా జరగడం ఏంటి, పదండి అని చెప్పి రాజు వచ్చాడు. రాజు సరే వాడు అలాగే పెట్టుకుని ఆడుకుంటున్నాడు. ఆడుకుంటుంటే మళ్ళీ అవన్నీ తీద్దామని చెప్పేసి రాజు తీయబోతుంటే మళ్ళీ ఆజ్ఞాపించాడు వాడు. అవన్నీ పైకి వచ్చినాయి. ఏమంటే ఆగరా అన్నాడు. అసలు ఈ పిల్లాడు ఎవరు ఏంటి వృత్తాంతం అని తెలుసుకుంటే
ఆ పిల్లాడు ఎవరో కాదు, మొట్టమొదటి ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి శాతవాహనుడు. బా కాబట్టి ఆ బొమ్మలకు కూడా ప్రాణం వచ్చింది కదా. ఆ పసి మనసులో మనకు అది బొమ్మనా నిజం అనేది వాళ్ళకి ఏం తెలియదు. దాన్ని నిజంగా భావించినప్పుడు దేనికైనా ప్రాణం వస్తుంది. ఎగ్జాక్ట్లీ, నిజంగా భావించినప్పుడు దేనికైనా ప్రాణం వస్తుంది. నో వర్డ్స్ సార్, అసలు నిజంగా వండర్ఫుల్. మీకు కావాల్సిన ఎలాగైనా ఎగ్జాక్ట్లీ ట్రూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.